ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆయుష్ ఆసుపత్రి నిర్మాణంలో జాప్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయుర్వేద, హోమియో, యోగా, సిద్ధ, యునాని, ప్రకృతి వైద్యం అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపట్టగా గత టీడీపీ ప్రభుత్వం దానిని అందిపుచ్చుకుని నిర్మాణం చేపట్టింది. వైసీపీ హయాంలో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. తర్వాత కూటమి ప్రభుత్వ చొరవతో ఆసుపత్రి విస్తరణకు కేంద్రం మరింత తోడ్పాటు అందించింది. ప్రస్తుతం ఆయుష్ ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడం, ఆసుపత్రి మరో ప్రాంతానికి తరలి వెళ్తుందన్న వార్తలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఆయుర్వేద వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 2016లో టీడీపీ ప్రభుత్వం 16 సెంట్లు సేకరించింది. 20 లక్షల నిధులు మంజూరు చేసి 2018లో నిర్మాణం ప్రారంభించింది. తొలుత యోగా, ప్రకృతి వైద్యం విభాగాలు మంజూరు కాగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చొరవతో ఆయుర్వేదం, హోమియో వైద్యం అందించేందుకు నిర్ణయించారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణాన్ని గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానికులకు ఆసుపత్రి నిర్మాణంపై ఆశలు చిగురించాయి. వివిధ సంఘాల ప్రతినిధులు ఆయుష్ వైద్యశాల కోసం ఎమ్మెల్యే సౌమ్యకు వినతిపత్రాలు అందజేశాయి. ప్రజల ఆకాంక్షను ఆమె ఎంపీ కేశినేని శివనాథ్కు విన్నవించారు. ఆయన పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించి నందిగామకు మరో 50 పడకల ఆయుష్ వైద్యశాలను మంజూరు చేయించేలా కృషి చేశారు. అన్ని వైద్య విభాగాలతో సమగ్ర వైద్యశాల రానుండటంతో వైద్యశాలకు మరింత స్థలం అవసరమైంది. గత టీడీపీ ప్రభుత్వం హనుమంతుపాలెం వద్ద 2000 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 25 ఎకరాలను కేటాయించింది. ఆ ప్రాంతంలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్మిస్తే దాదాపు 100 గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతోందని జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు రవాణా సులభంగా ఉంటుందని భావించారు. ఈ క్రమంలో ఆయుష్ శాఖ 50 సెంట్లు అడిగితే హనుమంతుపాలెం గ్రామంలో 3.08 ఎకరాలను జిల్లా యంత్రాంగం కేటాయించింది. ఆసుపత్రికి 17 కోట్లతో అంచనాలు రూపొందించిన కేంద్రం తొలి విడతగా 7 కోట్లు విడుదల చేసింది. భవిష్యత్తులో వైద్య కళాశాల, పరిశోధనా కేంద్రం వస్తాయని మంత్రి సత్యకుమార్ చెప్పడంతో స్థానికులు మరింత సంతోషించారు. ప్రస్తుతం ఆసుపత్రి పనులు 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న రీతిలో సాగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ కనుక నిర్మాణం జరిగితే ఎంతోమంది ప్రజలకు మంచి వైద్యం అందుతుందని చెప్పేసి గ్రామస్తులు కానీ ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు శంకుస్థాపన జరిగినప్పుడు. కానీ ఈ పనులు ఇక్కడ ప్రారంభం కాకపోవడం కొంచెం మేము ఇబ్బంది పడుతున్నాము. ఒకవేళ దయచేసి ఇక్కడ త్వరగా పనులను మీరు త్వరగా ప్రారంభించవలసిందిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంతోమంది ప్రజానికానికి మేలు చేయవలసిందిగా మా యొక్క విన్నపం. ప్రైవేట్ వైద్యానికి లక్షలు ఖర్చు పెడుతున్నాం, మా వల్ల కావట్లేదు. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉంటే కొంచెం మంచిగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాం. చుట్టుపక్కల 10 మైళ్ళు పోవాల్సి వస్తుంది. ఆసుపత్రి మట్టుకు తొందరలో తయారు చేయండి అయ్యా. మొత్తం పేదవాళ్ళను అయ్యా, మేము ఉండోలేం కాదు. మేము ఆ ఆసుపత్రి దయచేసి కట్టండి. ఇది ఎటు కూడా తరలి వెళ్లకుండా ఇక్కడే ఈ ప్రాంతంలోనే నిర్మించాలనేది మా ఆకాంక్ష అండి. తక్కువ ఖర్చుతో పేదలకు హోమియో, ఆయుర్వేద చికిత్సలు అందించేందుకు నందిగామకు తెచ్చిన ఆసుపత్రి మరో ప్రాంతానికి తరలిపోకుండా త్వరితగతిన పూర్తి చేసి దశాబ్దాల ఆ ప్రాంతవాసుల కలను సాకారం చేయాలని ఆయుర్వేద, హోమియో వైద్యులు సైతం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వెనుకబడ్డ ప్రాంతానికి వచ్చిన ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా చూడాలని వాళ్ళందరూ కూడా ఎంతో ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు మరి ఇది బయటికి పోతుందని మరి వార్తలు వస్తున్నాయి. దయచేసి ఎమ్మెల్యే గారి అభ్యర్థిని ఎంపీ గారు కూడా పరిగణలో తీసుకొని ఇక్కడ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని, వాళ్ళ యొక్క మనోభావాల్ని చేసుకొని తప్పకుండా దీన్ని సాకారం చేస్తారని, నందిగామ ప్రజల కళల్ని సాకారం చేస్తారని నేను కోరుకుంటున్నాను.